హాయ్ ఫ్రెండ్స్, మీకోసం వయసు తేడా ఉన్న ప్రేమ గెలుస్తుందా పార్ట్ 2. వీధి దీపం వెలుతురులో నారాయణరావు గారి ముఖం ఎర్రగా కందిపోయి ఉంది. ఆయన పళ్ళు పటపట కొరుకుతున్న శబ్దం ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్పష్టంగా వినిపిస్తోంది. మృదుల గుండె వేగం 100 దాటింది. కానీ ఆమె అడుగులు మాత్రం తడబడలేదు. తప్పు చేయనప్పుడు భయపడకూడదని ఆమె మనసు ఆమెకు ధైర్యం నింపుతోంది. ఎవరా కారులో, ఎవరతను, రాత్రి 8 గంటల వరకు ఎక్కడికి వెళ్ళావు? నారాయణరావు గొంతులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృదుల లోపలికి నడుస్తూ, నాన్న లోపలికి రండి, వీధిలో వద్దు, ఏమన్నా ఇంట్లో మాట్లాడుకుందాం అని నెమ్మదిగా అంది. ఆయన గొడుగు విసిరేసి వేగంగా లోపలికి వచ్చి తలుపు దవ్వీమని వేశారు. హాల్లో ఉన్న శారద గారు ఆ శబ్దానికి ఉలిక్కిపడి బయటికి వచ్చారు. ఏమండి, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నారు అని కంగారుగా అడిగింది శారద. నన్ను అడక్కు, నీ ముద్దుల కూతుర్ని అడుగు. పొద్దున స్కూల్కి వెళ్ళిన పిల్ల ఇప్పుడు ఎవడో పరాయి మగాడు కారులో దిగుతుంది. ఊరంతా చూసి ఏమనుకుంటారు, మనకు పరువు ఎక్కడికి పోవాలి అని అరిచారు నారాయణరావు గారు. శారద గారు షాక్తో మృదుల వైపు చూశారు. ఏంటి ఇదంతా? ఆ కారులో ఎవరు? ఆ కారు ఎవరిది? మృదుల దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. దాపరికాలు వద్దు, ఈరోజు నిజం చెప్పేయాలి అని నిర్ణయించుకుంది. అది మా స్కూల్లో చదివే సాన్వి వాళ్ళ నాన్న కారు. ఆయన పేరు రఘునందన్. ఈరోజు సాన్వికి జ్వరం వస్తే నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. వర్షం పడుతోందని ఆయన నన్ను డ్రాప్ చేశారు. నారాయణరావు గారి ముఖంలో అనుమానం ఇంకా తగ్గలేదు. జ్వరం వస్తే నువ్వెందుకు వెళ్ళాలి? స్కూల్లో ఆయాలు లేరా? దానికి తండ్రి లేడా? నువ్వెందుకు అంత అతి చనువు తీసుకున్నావు అని నిలదీశారు. అది చనువు కాదు నాన్న, బాధ్యత. సాన్వికి తల్లి లేదు, ఆమెను చూసుకునే బాధ్యతను నేను తీసుకున్నాను అంది మృదుల. ఆగాగు, శారద గారు మధ్యలో కలుగజేసుకున్నారు. తల్లి లేదా అంటే ఆ రఘునందన్కి భార్య లేదా? వయసెంత ఆయనకి? మృదుల మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం శారద గారికి ఎన్నో సమాధానాలు చెప్పింది. అమెరికా సంబంధం వద్దనడానికి కారణం ఇదేనా అని ఆమెకు వెంటనే అర్థమైపోయింది. చెప్పవే, వయసెంత ఆ మనిషికి? శారద గట్టిగా అడిగింది. 42 అని తలదించుకునే సమాధానం ఇచ్చింది మృదుల. హాల్లో ఒక్కసారిగా పిడుగుపడినంత నిశ్శబ్దం. నారాయణరావు గారు సోఫాలో కూలబడిపోయారు. శారద గారు గుండె మీద చేయి వేసుకుని, అయ్యో దేవుడా, నా కడుపున చెడబుట్టావే, 42 ముసలాడా, వాడికి నువ్వు భార్యవేంటి? ఆ పిల్లకు నువ్వు తల్లివవ్వడమేంటి? నీకేమైనా మతిపోయిందా అని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, ఆయన ముసలివాడు కాదు, ఆయన వయసుతో పాటు పరిణితి కూడా ఉంది. సురేష్ లాగా డబ్బే ప్రపంచం అనుకునే రకం కాదు. మనుషుల విలువ తెలిసిన మనిషి, నన్ను బాగా చూసుకుంటాడు అని మృదుల ఆవేశంగా చెప్పింది. వెంటనే నారాయణరావు గారు లేచి, చంప పగులుతుంది ఇంకొక మాట మాట్లాడితే. 26 ఏళ్ల నిండు యవ్వనంలో ఉన్నావు, నీకు పెళ్లికి కుర్రాళ్ళు కరువయ్యారా? ఎవడో 10-12 ఏళ్ళు కాపురం చేసి పెళ్ళాన్ని మింగేసి కూతురుతో మిగిలిపోయిన వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా? ఊళ్ళో ఉన్న వాళ్ళు మొహం మీద ఉమ్మేస్తారు అని అరిచారు. ఆ మాటలు మృదుల గుండెను కోసాయి. సమాజం ఎంత క్రూరంగా ఆలోచిస్తుందో ఆమె తండ్రి మాటలే చెప్తున్నాయి. ఒక మనిషి భార్యను కోల్పోతే దానికి కారణం అతనేనా? అతని జీవితం అక్కడితో ఆగిపోవాలా? నాన్న, దయచేసి ఆయన గురించి అలా మాట్లాడకండి. ఆయన భార్య క్యాన్సర్తో చనిపోయింది. ఆయన తప్పేముంది అందులో? అయినా ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని అడగలేదు. నేనే ఆయన్ని ఇష్టపడుతున్నాను అని మృదుల ఖండితంగా చెప్పింది. అంటే నువ్వు రోడ్డు మీద పడి ఎవడి వెంట పడినా నేను చూస్తూ ఊరుకోవాలా? నీకు టీచర్ ఉద్యోగం ఇచ్చింది స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడానికి, వాళ్ళ తల్లిదండ్రులతో వలపులు పోవడానికి కాదు. రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు, నీ ఉద్యోగం మానేయి అని కరాఖండిగా చెప్పారు నారాయణరావు గారు. నాన్న, మృదుల కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఉద్యోగం మానేస్తే నా ప్రేమ చచ్చిపోదు. మీరు నన్ను గదిలో బంధించగలరేమో కానీ మనసు మార్చలేరు. చూద్దాం ఎన్ని రోజులు ఈ మొండి పట్టు పట్టుతావో నేను చూస్తాను. లోపలికి పో అని గద్దించారు నారాయణరావు గారు. మృదుల ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. మంచం మీద పడి ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. తన తండ్రి మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. ముసలోడు, భార్యను మింగేసినవాడు, ఇలాంటి మాటలు రఘునందన్ గురించి వినడం ఆమెకు నరకంలా అనిపించింది. రఘునందన్ భయపడింది కూడా ఇందుకే కదా అని ఆమెకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. సమాజం వేసే నిందలు ఎంత ఘోరంగా ఉంటాయో ఆమెకు ప్రాక్టికల్గా అనుభవంలోకి వస్తోంది. కానీ ఆమె మనసులో ఒక మొండి ధైర్యం కూడా పుట్టుకొచ్చింది. తాను ప్రేమించిన మనిషిని రక్షించుకోవాలి, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి. మరుసటి రోజు ఉదయం మృదుల స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయి బయటకు వచ్చింది. కానీ హాల్లో శారద గారు అడ్డుగా నిలబడ్డారు. ఎక్కడికి? స్కూల్కమ్మా, నిన్ననే చెప్పాను కదా, మీ నాన్న వద్దన్నాడు, లోపలికి వెళ్ళు, నీ ఫోన్ ఇవ్వు అని శారద గారు అడిగారు.
అమ్మ ప్లీజ్, ఇది కరెక్ట్ కాదు. నా వయసు 26. నేను చిన్నపిల్లని కాదు. నా మంచి చెడులు నాకు తెలుసు అంది మృదుల నిరాశగా. తెలుసు కాబట్టి ఆ 40 ఏళ్ల వాడిని ఎంచుకున్నావు. మర్యాదగా ఫోన్ ఇచ్చి లోపలికి వెళ్ళి మృదుల. మా పరువు తీయకు అని శారద గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి ఏడుపు చూసి మృదుల మనసు కరిగింది. ఫోన్ టేబుల్ మీద పెట్టి ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. అటు స్కూల్లో ఉదయం 8:30. రఘునందన్ కార్ స్కూల్ గేట్ దగ్గర ఆగింది. సాన్విని తీసుకొని లోపలికి వచ్చాడు. అతని కళ్ళు ఆటోమేటిక్గా మృదుల కోసం వెతుకుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన సంఘటన తర్వాత మృదుల మాటలు అతని మనసులో అలజడి రేపుతున్నాయి. ప్రేమంటే ఏదైనా సాధ్యమే అని ఆమె చెప్పిన మాట అతనికి కొత్త ధైర్యాన్ని ఇస్తోంది. క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మృదుల లేదు. వేరే టీచర్ సుజాత ఉంది. గుడ్ మార్నింగ్ సాన్వి, రామ్మా అంది సుజాత. రఘునందన్ కొంచెం ఆగి గుడ్ మార్నింగ్ మేడం, మృదుల గారు రాలేదా అని అడిగాడు. సుజాత నవ్వి లేదు సార్, ఈరోజు ఆమె లీవ్. పాపం, నిన్న సాన్వి కోసం అంత వర్షంలో మీ ఇంటికి వచ్చింది కదా, అలిసిపోయిందేమో. అయినా మీరు అదృష్టవంతులు సార్. మృదుల లాంటి అమ్మాయి మీ పాప మీద ఇంత ఇంట్రెస్ట్ చూపించడం గ్రేట్. అసలు ఆమెకు మీ పాప మీద ఇష్టమా లేక అని మాట సగంలో మింగేసి నవ్వింది సుజాత. ఆ వెటకారం రఘుకు అర్థమైంది. సమాజంలో గుసగుసలు అప్పుడే మొదలయ్యాయని అతనికి స్పష్టమైంది. మృదుల గారు చాలా బాధ్యత గల టీచర్ మేడం. ఆమె అందరి పిల్లలను అలాగే చూసుకుంటారు అని గంభీరంగా చెప్పి శాన్వికి బాయ్ చెప్పి బయటకు వచ్చేశాడు. కానీ కారులో కూర్చున్నాక అతని మనసు పరిగెత్తడం మొదలుపెట్టింది. మృదుల ఎప్పుడూ సెలవు పెట్టదు. పైగా నిన్న రాత్రి అంత ధైర్యంగా మాట్లాడిన అమ్మాయి ఈరోజు ఎందుకు రాలేదు? ఒకవేళ తన కారులో డ్రాప్ చేసిన విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందా? వాళ్ళ నాన్నగారు ఏమైనా అన్నారా? ఆమె ఇబ్బందుల్లో ఉందా? రఘు వెంటనే ఫోన్ తీసి మృదులకు కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ ఎత్తలేదు. మళ్ళీ చేశాడు. ఈసారి కాల్ కట్ చేయబడింది. అతని భయం మరింత పెరిగింది. తను ఎంత జాగ్రత్తగా ఉన్నా తన వల్ల ఆ పిల్లకి ఇబ్బంది వచ్చి పడింది. ఇప్పుడు తను ఏం చేయాలి? మృదుల గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది. కిటికీలోంచి బయటకు చూస్తోంది. అకస్మాత్తుగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. తన దగ్గర ల్యాప్టాప్ ఉంది. దానికి ఇంట్లో వైఫై కనెక్ట్ అయి ఉంది. వెంటనే ల్యాప్టాప్ ఆన్ చేసి వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసింది. కనెక్ట్ అవ్వగానే రఘు నుంచి 3 మిస్డ్ కాల్స్, 2 మెసేజెస్ ఉన్నాయి. మృదుల గారు ఎందుకు రాలేదు, అంతా ఓకేనా అని రఘు మెసేజ్ చేశాడు. మృదుల వేళ్ళు కీబోర్డ్ మీద వేగంగా కదిలాయి. రఘు గారు, నన్ను క్షమించండి, నేను ఫోన్ ఆన్సర్ చేయలేను. నిన్న మీరు డ్రాప్ చేసిన విషయం మా నాన్నగారు చూశారు. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. నా ఫోన్ తీసుకున్నారు. స్కూల్కి వెళ్ళొద్దని చెప్పారు. నేను ఇప్పట్లో బయటకు రాలేను. 2 నిమిషాల తర్వాత రఘు నుంచి రిప్లై వచ్చింది. ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ సారీ మృదుల గారు. నా వల్లే ఇదంతా జరిగింది. నేను మిమ్మల్ని ఆటోలో పంపించి ఉండాల్సింది. మీ పేరెంట్స్కి నా వల్ల అనవసరమైన టెన్షన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమంటారా? మృదుల కళ్ళెమ్మట నీళ్లు వచ్చాయి. ఒక సమస్య రాగానే పారిపోయే పెరికివాడు కాదతను. ఎదురొచ్చి నిలబడి మగాడని అర్థమైంది. వద్దు రఘు గారు, మీరు వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఆయన కోపంలో ఉన్నారు. మిమ్మల్ని ఏమైనా అంటారు. నాకు అది ఇష్టం లేదు. నేను ఎలాగోలాగా ఆయన్ని ఒప్పిస్తాను. కానీ నా నిర్ణయం మాత్రం మారదు రఘు గారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ చేయి ఎప్పటికీ వదలను. ఇది నా ప్రామిస్. ఆ మెసేజ్ పంపించి మృదుల వాట్సాప్ లాగౌట్ చేసింది. రఘు తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఆ మెసేజ్ని పదే పదే చదువుతున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ చేయి ఎప్పటికీ వదలను. ఆ పదాలు రఘునందన్ గుండెల్లో నిద్రపోతున్న అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టాయి. 26 ఏళ్ళ ఒక చిన్న వయసు అమ్మాయి, ఒక పాప ఉన్న తన కోసం, తన ప్రేమ కోసం మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని ఎదిరించి బందీగా మారిపోయింది. ఆమె అంత పోరాటం చేస్తుంటే తను మాత్రం వయసు, పరువు అనే భయంతో దాక్కోవడం కరెక్టేనా? రఘు లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. అతని మనసులో కూడా ఎప్పటినుంచో ఉన్న మబ్బులు విడిపోతున్నాయి. జీవితం రెండోసారి అవకాశం రావడం చాలా అరుదు. లత చనిపోయినప్పుడు శాన్వి కోసం బతకాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మృదుల రూపంలో జీవితం అతనికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తోంది. ఆమె ప్రేమలో స్వచ్ఛత ఉంది. శాన్వి పట్ల ఆమెకు మాతృప్రేమ ఉంది. అంతకంటే ఒక మనిషికి ఏం కావాలి? రఘు తన వాలెట్ని తీసి అందులో ఉన్న తన భార్య లత ఫోటోను చూశాడు. లత, నువ్వు దూరమయ్యాక శాన్వి తెల్లడిల్లిపోతుంది. నేనెంత చేసినా నీ లోటు తీర్చలేకపోతున్నాను. మృదుల చాలా మంచిది. మన పాపను సొంత కూతురులా చూసుకుంటుంది. నా జీవితానికి, నా ఒంటరితనానికి ఆమె ఒక మందులా దొరికింది. నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు కదూ అని మనసులోనే అడిగాడు. అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. కానీ గుండెలో ఒక స్పష్టత వచ్చింది.
అతను ఒక అడుగు ముందుకు వేయాలి. మృదుల ఒంటరిది కాదు అని ఆమె కుటుంబానికి, ఈ సమాజానికి నిరూపించాలి. ఆ సాయంత్రం మృదుల ఇంట్లో భోజనాల దగ్గర ఎవరు ఏం మాట్లాడడం లేదు. మృదుల 2 ముద్దలు తిని లేచిపోయింది. నారాయణరావు గారు చేతులు కడుక్కుంటూ, శారద, మా కజిన్ వాళ్ళ అబ్బాయికి సంబంధం చూస్తున్నారు కదా, రేపు వాళ్ళకి ఫోన్ చేస్తాను. వీలైనంత త్వరగా దీనికి పెళ్లి చేసి పంపించేస్తే ఆ చెత్త ఆలోచనలు పోతాయి అని అన్నారు. గదిలో ఉన్న మృదుల ఆ మాటలు విని రగిలిపోతుంది. తన జీవితాన్ని ఒక బంతిలా వాళ్ళు ఆడుకుంటున్నారని ఆమెకు అనిపించింది. కానీ తనిప్పుడు గొడవ పడితే ప్రయోజనం లేదు. సరైన సమయం కోసం వేచి చూడాలి. మరుసటి రోజు ఉదయం, ఆదివారం. సాధారణంగా నారాయణరావు గారు ఆదివారం పూట మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తారు. ఆయన వెళ్ళడానికి తయారవుతుండగా కాలింగ్ బెల్ మోగింది. శారద గారు వెళ్ళి తలుపు తీశారు. గుమ్మం ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. లైట్ బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్, గంభీరమైన రూపం, కళ్ళకు అద్దాలు. అతని చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది. ఎవరు బాబు మీరు అని అడిగారు శారద గారు. నమస్తే అమ్మా, నా పేరు రఘునందన్, మృదుల గారి స్కూల్లో చదివే సాన్వి వాళ్ళ నాన్నని అని ఆయన చాలా ప్రశాంతంగా చెప్పాడు రఘు. ఆ పేరు వినగానే శారద గారి ముఖంలో రంగులు మారాయి. చేతిలో ఉన్న గరిటె కింద పడిపోయింది. లోపల పేపర్ చదువుతున్న నారాయణరావు గారు ఈ మాట వినగానే ఉలిక్కిపడి లేచి గుమ్మం దగ్గరకు వచ్చాడు. రఘునందన్ని పైనుంచి కింద దాకా తీక్షణంగా చూశారు నారాయణరావు గారు. అతనికి వయసు కనిపిస్తోంది, కానీ ముఖంలో ఒక హుందాతనం ఉంది. అయినా కూడా నారాయణరావు గారి కోపం తగ్గలేదు. ఏం పని ఇక్కడ? అసలు ఈ గడప తొక్కడానికి నీకెంత ధైర్యం అని గర్జించారు ఆయన. లోపల గదిలో ఉన్న మృదుల ఆ అరుపు విని కంగారుగా బయటకు వచ్చింది. గుమ్మం ముందు రఘునందన్ని చూసి ఆమె షాక్ అయింది. రావద్దని చెప్పానా? నాన్న కోపంగా ఉన్నారని తెలిసినా ఎందుకొచ్చాడు? రఘు మృదుల వైపు ఒక క్షణం చూశాడు. ఆ చూపులో నీకోసం నేనున్నాను అని భరోసా ఉంది. ఆ ఒక్క చూపు మృదుల గుండెల్లో ఉన్న భయాన్నంతటినీ పోగొట్టింది. నారాయణరావు గారు, నేను నీతో మాట్లాడాలి. వీధిలో నిలబడి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. మీరు అనుమతిస్తే లోపలికి వస్తాను అని చాలా మర్యాదగా అడిగాడు రఘు. మాట్లాడడానికి ఏముంది ఇక్కడ? ఒక స్కూల్ పిల్ల తండ్రివి, వయసు మళ్ళిన వాడివి. మా అమ్మాయి వెనకాల తిరుగుతూ బుద్ధి లేదా నీకు? నారాయణరావు గారు పరుషంగా అన్నారు. రఘు ముఖంలో కొంచెం కూడా కోపం రాలేదు. అతను మరింత ప్రశాంతంగా, నేను మీ అమ్మాయి వెనకాల తిరగడం లేదు సార్. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి మాట్లాడడానికి వచ్చాను అని చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాడు. ఆ మాటలు హాల్లో బాంబులా పేలాయి. శారద గారు నోటి మీద చేయి వేసుకున్నారు. మృదుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు తనొక్కతే పోరాడుతున్న యుద్ధంలో ఇప్పుడు తన సైన్యాధ్యక్షుడు వచ్చాడన్న ధైర్యం ఆమెలో నిండింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ వయసెంత? దాని వయసెంత? పెళ్ళాం పోయి పిల్లని చంకలో వేసుకుని 26 ఏళ్ల పడుచుపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా? గెట్అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని అరిచాడు నారాయణరావు గారు. నాన్న, మృదుల అరుస్తూ ముందుకు రాబోయింది. కానీ రఘు చేయెత్తి మృదుల నాపాడు. లేదు మృదుల, ఇది మీ నాన్నగారికి నా మధ్య జరగాల్సిన చర్చ. మీరు మధ్యలో రావద్దు అని చెప్పి మళ్ళీ నారాయణరావు గారి వైపు తిరిగాడు. సార్, మీరు ఏమన్నా పడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరన్న ప్రతి మాట నిజం. నాకు పెళ్ళయింది, భార్య చనిపోయింది, పాప ఉంది. మీ అమ్మాయికి నాకు 16 ఏళ్ల వయసు తేడా ఉంది. ఇవన్నీ కాదనలేని నిజాలు. కానీ ఇంకో నిజం కూడా ఉంది. మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతోంది. ఆమె మనసులో నేనున్నాను. డబ్బు, హోదా చూసి ఆమె నన్ను ప్రేమించలేదు. నా బాధ్యతను నా మనసు చూసి ప్రేమించింది. మీ భయాలు నాకు అర్థమవుతున్నాయి. ఒక తండ్రిగా మీరు ఆందోళన చెందడం సహజం. కానీ ఒక్కసారి నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి. నా మాటలు విన్నాక మీరే నిర్ణయం తీసుకోండి అని అభ్యర్థించాడు రఘు. ఆయన మాటల్లో నిజాయితీ, బెదరనే ఆత్మవిశ్వాసం నారాయణరావు గారు కొంచెం కట్టిపడేశాయి. వీధిలో జనాలు చూస్తారన్న భయంతో లోపలికి రా, ఏం చెప్తావో వింటాను, కానీ నా నిర్ణయం మారదు అని లోపలికి దారిచ్చాడు నారాయణరావు గారు. రఘు లోపలికి అడుగుపెట్టాడు. అది కేవలం ఒక ఇంట్లోకి అడుగుపెట్టడం కాదు, తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం. సమాజపు పాత కట్టుబాట్ల మీద యుద్ధం ప్రకటించాడు. హాల్లో సోఫాలో రఘు కూర్చున్నాడు. ఎదురుగా నారాయణరావు గారు, శారద గారు కూర్చున్నారు. ఒక పక్క మృదుల నిలబడి ఉంది. వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఒక అగ్ని పరీక్ష మొదలవబోతోంది. నారాయణరావు గారు గొంతు సవరించుకుని ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు. ఏం మాట్లాడేది? నీకు 40 ఏళ్ళు దాటాయి. ఒక భార్య, ఒక పిల్ల, నీ జీవితం సగం అయిపోయింది. ఇంకా మా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఆ మాట అడగడానికి? ఆయన మాటలు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. రఘు ముఖంలో ఎలాంటి తొత్తరపాటు లేదు. ఆయన నారాయణరావు గారి కళ్ళల్లో సూటిగా చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. సార్,
మీ ఆవేశం నాకు అర్థమవుతుంది. ఒక తండ్రిగా మీ స్థానంలో నేనున్నా ఇలాగే ఆలోచిస్తాను. నా వయసు 42. నాకొక పాప ఉంది. నేనొక వితంతువుని. ఇవన్నీ నిజాలే. కానీ ఈ నిజాలు నన్ను ఒక మనిషిగా తక్కువ చేస్తాయా? నా భార్య చనిపోవడం నా చేతుల్లో లేని విషయం. నా కూతురు నా ప్రాణం. నా గతం నాకు ఒక గుణపాఠం నేర్పింది. జీవితంలో బంధాల విలువ ఏంటో, ఒక తోడు ఎంత అవసరమో నాకు తెలిసొచ్చింది. అయితే ఆ తోడు కోసం నా కూతురే దొరికిందా అని అరిచారు నారాయణరావు గారు. నేను వెతుక్కుంటూ మీ అమ్మాయి దగ్గరికి రాలేదు సార్. రఘు గొంతులో ఇప్పుడు ఒక స్థిరత్వం ఉంది. నా పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ పసిదాని మనసులో వెలితి మీ అమ్మాయి తన ప్రేమతో నింపింది. సాన్విలో మళ్ళీ నవ్వు పూయించింది. ఆ క్రమంలో మీ అమ్మాయిలోని నిజాయితీ, బాధ్యత నన్ను ఆకర్షించాయి. ఆమె నన్ను కేవలం సాన్వి తండ్రిగా చూడలేదు, ఒక మనిషిగా, తన కష్టసుఖాలు పంచుకోగల ఒక స్నేహితుడిగా చూసింది. శారద గారు మధ్యలో కలుగజేసుకుని ఏడుస్తూ అంది, అయ్యా, దండం పెడతాను. మా పిల్లకి లోకం తెలియదు. వయసులో ఉంది కాబట్టి పాప మీద జాలితో అదే ప్రేమేమో అని భ్రమపడుతోంది. రేపొద్దున నీకు 50 ఏళ్ళు వస్తే ముసలివాడివైపోతావు. అప్పుడు నా కూతురు 30 ఏళ్ల వయసులో నిన్ను మోసుకుంటూ కూర్చోవాలా? దాని జీవితం ఏమైపోవాలి? ఆ మాట వినగానే మృదుల కోపం కట్టలు తెంచుకుంది. ఇక మౌనంగా ఉంటే లాభం లేదనిపించింది. అమ్మా! మృదుల గట్టిగా అరిచింది. ఆ అరుపుకి అందరూ ఒక్కసారి ఆమె వైపు చూశారు. నేను చిన్నపిల్లని కాదమ్మా. నాకు 26 ఏళ్ళు. నా జీవితంలో ఏది కావాలో ఏది వద్దో నిర్ణయించుకునే తెలివి నాకుంది. రఘు గారి మీద నాకున్నది జాలి కాదు, గౌరవం. ఒక మగాడు తన భార్య పోయినా తన కూతురి కోసం ఎంతగా బాధపడుతున్నాడో చూసి పుట్టిన అపారమైన గౌరవం అది. రేపు సురేష్ లాంటి వాడికి ఇచ్చి చేస్తే వాడు నన్ను అమెరికాలో ఒక పని మనిషిలా వాడుకుంటాడు. నాకంటూ ఒక గుర్తింపు ఉండదు. కానీ రఘు గారి దగ్గర నాకు ఆత్మగౌరవం ఉంది. నారాయణరావు గారు కోపంగా లేచి, నోర్మయ్, నీకేం తెలుసు సొసైటీ గురించి? రేపు నువ్వు వాడి పక్కన నడుస్తుంటే తండ్రిలా ఉన్నాడు, మొగుడేంటి అని ఊరంతా నవ్వుతారు. బంధువుల ముందు మేము తలెత్తుకోగలమా? మా పరువు గంగలో కలవాల్సిందేనా అని నిలదీశారు. రఘునందన్ నెమ్మదిగా లేచి నిలబడ్డారు. సార్, పరువు, సమాజం, ఇవే కదా మీ భయాలు? ఈ సమాజం ఎప్పుడూ వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది. నిన్న సురేష్ సంబంధం వద్దన్నప్పుడు ఆ పిల్లకు పొగరెక్కువ అని ఇదే సమాజం అంది. రేపు నేను కాకుండా ఇంకొకరిని చేసుకుని వాడు పెట్టే బాధలు పడలేక ఏడుస్తుంటే చూసి జాలి పడుతుందే తప్ప కన్నీళ్లు తుడవడానికి ఈ సమాజం రాదు. మీ కూతురు కన్నీళ్లు తుడిచేవాడు కావాలా, లేక ఈ సమాజం మెచ్చేవాడు కావాలా? నారాయణరావు గారి దగ్గర ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం తట్టలేదు. రఘు కంటిన్యూ చేశాడు. నా దగ్గర డబ్బుంది సార్. మీ అమ్మాయిని మహారాణిలా చూసుకోగలను. కానీ అంతకంటే ముఖ్యంగా ఆమెను నా ప్రాణంలా చూసుకునే మనసు నా దగ్గర ఉంది. నా కూతురికి తల్లినిచ్చిన ఆమెను నేను జీవితాంతం తల మీద పెట్టుకొని చూసుకుంటాను. మీ అమ్మాయి తీసుకునే ప్రతి నిర్ణయంలో నేను అండగా ఉంటాను. ఆమె ఉద్యోగం చేయాలనుకుంటే చేయొచ్చు, మానేయాలనుకుంటే మానేయచ్చు. ఆమె ఇష్టం. మా మధ్య ఉన్నది కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు, ఒకరికొకరు తోడుగా ఉండే ఒక ప్రయాణం. ఆ మాటల్లో నిజాయితీ శారద గారికి ఎక్కడో కొంచెం తగిలింది. కానీ తల్లి మనసు సమాజం భయంతో ఇంకా మొండిగానే ఉంది. చూడు బాబు, నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా మేము ఒప్పుకోం. ఒకవేళ ఒప్పుకుంటే మాకేదో ఆశ ఉందనో, డబ్బు కోసం మా అమ్మాయిని ముసలోడికి కట్టబెట్టామనో జనాలు కథలు అల్లుతారు. మా అమ్మాయి భవిష్యత్తు కోసం మాకు వేరే ప్లాన్ ఉన్నాయి. దయచేసి మా జీవితాల నుంచి వెళ్ళిపో అని నారాయణరావు గారు కరాఖండిగా చెప్పారు. రఘు నిట్టూర్చాడు. పరిస్థితి ఒక్క రోజులో మారుతుందని ఆశించలేదు. ఇది ఒక సుదీర్ఘ పోరాటం అని అతనికి తెలుసు. అతను నారాయణరావుకు 2 చేతులు జోడించి నమస్కరించాడు. సార్, మీరు నన్ను అవమానించినా నేను పడతాను. ఎందుకంటే మీ స్థానంలో నేనున్నా అదే చేస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నేను మీ అమ్మాయిని తీసుకుపోవడానికి రాలేదు. అలా పారిపోయి పెళ్లి చేసుకుంటే మీ గుండె ఎంత రగులుతుందో ఒక తండ్రిగా నాకు తెలుసు. నేను మీ ఆశీర్వాదంతోనే మీ అమ్మాయిని తీసుకెళ్లాలని వచ్చాను. మీ అమ్మాయికి నా మీద ఉన్న నమ్మకం నాకు ప్రాణం. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. అలా చెప్పి రఘు గుమ్మం వైపు తిరిగాడు. వెళ్లే ముందు మృదుల వైపు చూశాడు. ఆ చూపుల్లో ఒక నిశ్శబ్ద సందేశం ఉంది. నేనున్నాను, నువ్వు ఒంటరి కాదు. మృదుల కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. కానీ ముఖంలో చిరునవ్వు, ఒక గర్వం ఉన్నాయి. తను ప్రేమించిన మగాడు తన కోసం తన తల్లిదండ్రుల ముందు ఇంత ధైర్యంగా, ఇంత హుందాగా మాట్లాడినందుకు ఆమె గుండె ఉప్పొంగిపోతుంది. రఘు బయటికి వెళ్ళిపోయాడు. కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయే శబ్దం వినిపించే వరకు ఇంట్లో ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
ఆ తర్వాత నారాయణరావు గారు సోఫాలో నీరసంగా పడిపోయారు. ఆయన బుర్ర పని చేయడం లేదు. రఘునందన్ చెప్పిన ప్రతి మాట ఆయన మెదడులో తొలిచేస్తుంది. సమాజం మన కన్నీళ్లు తుడవదు అన్నమాట ఆయన్ని కలవరపెడుతుంది. అయినా తన అహంకారం ఆయన్ని ఆ నిజం ఒప్పుకోనివ్వడం లేదు. శారద గారు మృదుల దగ్గరికి వచ్చి, చూసావా వాడికెంత పొగరో, మా మొహం మీదే ఆన్సర్లు ఇస్తున్నాడు. ఇలాంటోడు నిన్ను రేపు పెళ్లి చేసుకున్నాక మమ్మల్ని అసలు ఇంటికే రానివ్వడు అని కొత్త అనుమానం మొదలుపెట్టింది. మృదుల కళ్ళు తుడుచుకుని చాలా దృఢంగా తల్లివైపు చూసింది. అమ్మ, ఆయన మాట్లాడింది పొగరుతో కాదు, ప్రేమతో. తన ప్రేమను రక్షించుకోవాలనే తపనతో. ఆయన నా చేతులు వదలనని మాటిచ్చాడు. నేను కూడా ఆయన చేయి వదలను. మీరు నన్ను గదిలో బంధించినా, స్కూల్కి వెళ్ళనివ్వకపోయినా నా నిర్ణయం మారదు. నేను పెళ్లి చేసుకుంటే రఘు గారినే చేసుకుంటాను. లేదంటే జీవితాంతం మీతోనే ఉండిపోతాను, కానీ ఇంకొకరి మెడలో పూలమాల మాత్రం వేయను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరూ సరిగ్గా నిద్రపోలేదు. ఒకవైపు సమాజం భయంతో నారాయణరావు గారు దంపతులు అల్లాడిపోతుంటే, మరోవైపు తన ప్రేమ గెలిపించుకోవాలని పట్టుదలతో మృదుల ఆలోచిస్తుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం 9 గంటలకల్లా రఘునందన్ ఇంట్లో శాన్వి రెడీ అయి కూర్చుంది. నాన్న, నేను స్కూల్కి వెళ్తాను. టీచర్ వస్తుంది కదా ఈరోజు అని ఆశగా అడిగింది. రఘు శాన్వి దగ్గరకు వచ్చి ఆమె తల నిమురుతూ, ఖచ్చితంగా వస్తుంది శాన్వి, నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్పి డ్రైవర్తో పంపించాడు. శాన్వి వెళ్ళాక రఘు తన ఆఫీస్ పనుల్లో దిగాడు, కానీ మనసంతా మృదుల మీదే ఉంది. నిన్న జరిగిన సంఘటన తర్వాత వాళ్ళింటో ఎలాంటి గొడవలు అవుతున్నాయో, మృదుల ఎంత బాధపడుతుందో అని అతను ఆందోళన చెందుతున్నాడు. అదే సమయంలో రఘునందన్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు చూసి రఘు ఆశ్చర్యపోయాడు. కాల్ చేస్తుంది అతని అత్తయ్య సులోచన. లత చనిపోయిన తర్వాత సులోచన గారు రఘుని శాన్విని చాలా అరుదుగా కలుస్తుంటారు. వారికి వేరే ఊర్లో వ్యవసాయం వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు సడన్గా ఎందుకు కాల్ చేస్తుందో అర్థం కాలేదు. ఫోన్ లిఫ్ట్ చేశాడు రఘు. నమస్తే అత్తయ్య గారు. ఏం రఘు, ఎలా ఉన్నావు? శాన్వి బాగుందా? అటు నుంచి ఆవిడ గొంతు కొంచెం గంభీరంగానే ఉంది. బాగున్నాం అత్తయ్య గారు. అంతా ఓకేనా? హఠాత్తుగా ఫోన్ చేశారు. అంతా ఓకే అనుకోవాలా, లేక ఏమైనా జరుగుతుందా అని నేనే అడగాలి నిన్ను అంది సులోచన గారు సూటిగా. నిన్న మీ బంధువుల అబ్బాయి ఒకడు మా ఊరొచ్చాడు. వాడు ఏదో చెప్పాడు నాకు. నువ్వేదో ఒక 25 ఏళ్ల స్కూల్ టీచర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావట. ఏంటిదంతా? రఘు గుండె ఒక్కసారి ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. అసలు మృదుల ఇంట్లో యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు తన వైపు నుంచి కూడా సమస్య మొదలయ్యేలా అనిపించింది. సమాజం ఎంత త్వరగా నిప్పులాగా వార్తను మోసుకెళ్తుందా అని అతనికి అర్థమైంది. అత్తయ్య గారు, అది వాస్తవమే. ఆమె పేరు మృదుల, శాన్వి టీచర్, చాలా మంచి అమ్మాయి. నేను ఆపరఘు, సులోచన గారు గట్టిగా అరిచారు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాదు ఇలాంటి పొరపాటు చేయడానికి. నా కూతురు పోయినప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపు చూసి ఇంక నీ జీవితంలో మరో ఆడదానికి చోటు లేదని అనుకున్నాను. శాన్విని పెంచి పెద్ద చేయడమే నీ లక్ష్యమన్నావు. ఇప్పుడు కొత్తగా పెళ్లి గోలేంటి? పైగా అది నీ వయసుకి సగం ఉంటుంది. రేపొద్దున నా మనవరాలకి ఏదైనా కష్టం వస్తే ఎవరు బాధ్యత? సులోచన గారు, మృదుల శాన్విని సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. శాన్వి కోసం ఆమె పడే తపన చూసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. లత స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, కానీ శాన్వికి ఒక తల్లి ప్రేమ కావాలి. అది మృదుల మాత్రమే ఇవ్వగలదు. అవన్నీ పెళ్ళయ్యే వరకే చెప్తారు రఘు. ఒక్కసారి పెళ్ళైతే వాళ్ళకంటూ సొంత పిల్లలు పుట్టాక నా కూతురి బిడ్డను వాళ్ళు అనాథాన్ని చేస్తారు. సవత్తల్లి ప్రేమ ఎప్పటికీ నిజం కాదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. శాన్విని మేము తీసుకెళ్ళిపోతాం అని బాంబు పేల్చింది సులోచన. శాన్విని తీసుకెళ్ళిపోతామన్న మాట వినగానే రఘు గుండెలో రంపంతో కోసినట్టు అనిపించింది. అత్తయ్య గారు, శాన్వి నా ప్రాణం. ఆమెను నా దగ్గర నుంచి ఎవరూ దూరం చేయలేరు. అయితే ఆ టీచర్తో నీకున్న సంబంధం వదిలేయి. మాకు మాటిచ్చి నీ జీవితాన్ని శాన్వి కోసమే బతుకు. లేదంటే కోర్టుకెక్కైనా సరే మేం శాన్విని మా దగ్గరకు తెచ్చుకుంటాం. ఈ వయసులో ఒక చిన్న పిల్ల వెంట పడుతున్నావని తెలిస్తే ఏ కోర్టైనా శాన్విని నీ దగ్గర ఉంచదు అని బెదిరిస్తూ ఫోన్ పెట్టేసింది సులోచన గారు. రఘు చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది. ఒకవైపు తన ప్రాణంగా ప్రేమిస్తున్న మృదుల, ఆమె తన కోసం ఇంట్లో బందీ అయిపోయింది. మరోవైపు తన ప్రాణమైన కూతురు శాన్వి, ఆమెను తన నుంచి దూరం చేస్తానేమో అన్న భయం. మృదుల ఇంట్లో ఉన్న ఆటంకాలు కేవలం వయసు, సమాజం అయితే తన ఇంట్లో ఉన్న ఆటంకాలు తన గతం, తన కూతురి భవిష్యత్తు. ఈ రెండింటి మధ్య తాను ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఒక తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాలా,
లేక ఒక మనిషిగా తన ప్రేమను గెలిపించుకోవాలా? ఇప్పుడు రఘు ముందున్న అతిపెద్ద సవాలు సులోచన గారిని ఒప్పించడం. కానీ అది నారాయణరావు గారిని ఒప్పించడం కంటే చాలా కష్టమైన పని అని అతనికి తెలుసు. సమాజం దృష్టిలో ఒక యువతి వితంతువును పెళ్లి చేసుకుంటే అది ఆస్తి కోసమే అనుకుంటారు. అదే ఆ వితంతు పిల్లలు ఉంటే సౌతల్లి రాక్షసి అవుతుంది అని ముందే తీర్మానం చేస్తారు. ఈ లోకానికి మృదుల మనసులోని స్వచ్ఛమైన మాతృప్రేమ తాను ఎలా నిరూపించగలడు? సాన్వి తన నుండి దూరమైతే తాను బతకలేడు. అలాగని మృదులను వద్దనుకుంటే తన జీవితానికి అర్థమే లేదు. ఈ సంఘర్షణలో నలిగిపోతూ ఆ రోజంతా రఘు ఆఫీసులో ఏ పని చేయలేకపోయాడు. మరోవైపు మృదుల ఇల్లు. 2 రోజులుగా మృదుల గదిలోంచి బయటకు రావడం లేదు. స్కూల్కి వెళ్ళనివ్వకుండా తండ్రి నారాయణరావు గారు ఆంక్షలు పెట్టారు. శారద గారి కూతురు పరిస్థితి చూసి లోపల బాధపడుతున్నారు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో భర్త మాట ఎదురు చెప్పలేకపోతున్నారు. మధ్యాహ్నం భోజనం పళ్ళెం పట్టుకుని శారద గారు మృదుల గదిలోకి వచ్చారు. మృదుల కిటికీ చువ్వలు పట్టుకుని శూన్యంలోకి చూస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఎండిపోయాయి. కానీ ఒక రకమైన మొండి ధైర్యం మాత్రం కనిపిస్తుంది. మృదుల, ఏంటి పంతం? పస్తులుంటే ఏం వస్తుంది చెప్పు. నాన్నగారి కోపం నీకు తెలియదా? ఆయన నీకోసమే కదా చెప్తున్నారు. ఆ రఘునందన్ ఏదో మాయమాటలు చెప్పాడు. నువ్వు వాటిని నమ్మి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ముందు అన్నం తిను అంటూ శారద గారు బతిమాలారు. మృదుల నెమ్మదిగా వెనక్కి తిరిగి తల్లి కళ్ళల్లోకి చూసింది. అమ్మా, ఆయన మాయమాటలు చెప్పే రకమైతే మొన్న నేరుగా మన ఇంటికి వచ్చి నాన్నగారితో అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడతారు? దొంగతనంగా నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఆయన నా పరువుని మీ పరువుని గౌరవించారు. ఆయన వయసు పెద్దదే కావచ్చు, కానీ ఆయన మనసులో ఉన్న నిజాయితీ ముందు ఆ వయసు చాలా చిన్నది అమ్మా. నిజాయితీ ఉంటే సరిపోదు. రేపు ఆ పిల్లను నువ్వు సాకాలి. సవత్తల్లి అని ముద్ర పడుతుంది. ఆ పిల్ల నిన్ను అంగీకరించకపోతే మీ కాపురం నరకమవుతుంది. ఇవన్నీ సినిమా కష్టాలు కాదు తల్లి, నిజ జీవితం. అర్థం చేసుకో అని శారద గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ పిల్ల నన్ను ఇప్పటికే అంగీకరించిందమ్మా. సాన్వికి నేను సవత్తల్లిని కాదు, యశోదనవుతాను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు కదా, మీరెందుకు అర్థం చేసుకోరు? అంది మృదుల చాలా ప్రశాంతంగా. శారద గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పళ్ళెం అక్కడ పెట్టి నిట్టూరుస్తూ బయటకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం మృదుల ఇంటి కాలింగ్ బెల్ మోగింది. నారాయణరావు గారు వెళ్ళి తలుపు తీశారు. బయట మృదుల తోటి టీచర్ సుజాత నిలబడి ఉంది. నమస్తే అంకుల్, నేను మృదుల కొలీగ్ని. సుజాత నా పేరు. 2 రోజుల నుంచి మృదుల స్కూల్కి రావడం లేదు. ఫోన్ చేస్తే కలవడం లేదు. ఏమైనా హెల్త్ బాగాలేదా అని చూసి వెళ్దామని వచ్చాను అంది సుజాత మర్యాదగా. నారాయణరావు గారు కొంచెం తడబడ్డాయించారు. జ్వరంగా ఉంది, లోపల పడుకుంది. నేను రెస్ట్ తీసుకోమన్నాను. నువ్వు వెళ్ళిపోమ్మా అని పంపించేయబోయారు. లోపల నుంచి సుజాత గొంతు విన్న మృదుల వెంటనే బయటకు వచ్చింది. సుజాత, రా, లోపలికి రా అని పిలిచింది. తండ్రి వారిస్తున్నా వినకుండా సుజాతను తన గదిలోకి తీసుకువెళ్లి తలుపులు వేసుకుంది మృదుల. నారాయణరావు గారు కోపంగా అటు ఇటు పచ్చట్లు చేయడం మొదలుపెట్టారు. గదిలోకి వెళ్ళగానే సుజాత ముఖం సీరియస్గా మారింది. ఏంటి ఇదంతా? 2 రోజుల స్కూల్లో ఒకటే గుసగుసలు. నువ్వు సాన్వి వాళ్ళ నాన్నతో ప్రేమలో ఉన్నావని, అందుకే మీ నాన్నగారు నిన్ను ఇంట్లో బంధించారని స్టాఫ్ రూమ్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమేనా అని అడిగింది. మృదుల తల ఊపింది. అవును సుజాత, నిజమే. ఆయనంటే నాకు ఇష్టం. మా ఇంట్లో ఈ గొడవ జరుగుతుంది. సుజాత నిట్టూర్చుంది. పిచ్చిదానా, ఎంత పని చేశావే? ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా? సరే, అది నీ పర్సనల్ లైఫ్. కానీ ఈరోజు స్కూల్ దగ్గర రఘునందన్ గారు కనిపించారు. ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఏమైంది రఘు గారికి? ఆయన బాగున్నారా? మృదుల కళ్ళల్లో ఆందోళన నిండింది. సుజాత తన బ్యాగ్లోంచి ఒక మడత పెట్టిన కాగితం తీసి మృదుల చేతిలో పెట్టింది. ఆయన నన్ను పక్కకు పిలిచి ఇది నీకు ఇవ్వమన్నారు. ఆయన కళ్ళల్లో చాలా బాధ ఉంది మృదుల. రాత్రి నిద్రపోయినట్టు కూడా లేరు. ఏంటో ఈ పెద్దవాళ్ళ ప్రేమలు మనకు అర్థం కావు. సరే, నేను వెళ్తాను. మీ నాన్నగారు బయట కోపంగా ఉన్నారు అని చెప్పి సుజాత వెళ్ళిపోయింది. మృదుల వణుకుతున్న చేతిలో ఆ కాగితం విప్పింది. అందులో రఘు చేతి రాతతో ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరంలో రఘు ఏం రాశాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.